అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరైతే కమెంట్ సెక్షన్ లో హ్యాపీ క్రిస్మస్ అని కామెంట్ చేయండి. అరే ఏంట్రా బాబు ఇంత ఘోరంగా చలి పెడుతుంది. బ్లాక్ మమ్మీ క్రిస్మస్ తాత రాబోతున్నాడు కదా అందుకే చలి పెడుతుంది. ఓరి దేవుడా, ఇంకా క్రిస్మస్ స్టార్టే కాలేదు కదరా, ఇంత ఘోరంగా చలి పెడుతుంది ఏంట్రా. యాంటి బ్లాక్ మమ్మీ ఈ మాత్రం చలికి కూడా తట్టుకోకపోతే నువ్వు చాలా వేస్ట్ బ్లాక్ మమ్మీ. చూసారా మా బ్లాక్ మమ్మీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, చలి మంట కూడా పెట్టుకున్నాడు, అయినా చలి పెడుతుందంట. చీ చీ చీ. అరే షించాన్, నా వల్ల కావట్లేదురా, అర్జెంట్ గా ఒక స్వెటర్ తెచ్చుకోవాలరా బాబు. ఎలా ఉంటున్నావురా ఇంత చలిలో? నా వల్ల కావట్లేదురా బాబు, షాప్ కి వెళ్ళి కొత్త స్వెటర్ కొనుక్కోవాలి. సరే బ్లాక్ మమ్మీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టీవీలో చూస్తాను క్రిస్మస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏంటో. క్రిస్మస్ తాత నిజంగానే వస్తాడు కదా. క్రిస్మస్ తాత పేరేంటి అసలు? నిజంగా క్రిస్మస్ తాతనేనా? కాదు, శాంటా క్లాస్. శాంటా క్లాస్ ఎప్పుడు వస్తావు శాంటా క్లాస్? నేను వచ్చి టీవీలో చూస్తాను. నాకు శాంటా క్లాస్ తాత ఎప్పుడు వస్తాడో ఏంటో. లాస్ శాంటోస్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు రాత్రి కాకముందే క్రిస్మస్ ట్రీస్ అయితే ఇంట్లో పెట్టాలని మనవి. అలా క్రిస్మస్ ట్రీస్ ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి లాస్ శాంటోస్ లో శాంటో క్లాస్ అయితే వచ్చి మీ అందరికి గిఫ్ట్స్ అయితే ఇయ్యబోతున్నాడు. ఏంటి క్రిస్మస్ తాత వస్తున్నాడా? వామ్మో సూపరు సూపరు. క్రిస్మస్ తాత నాకు మంచి మంచి గిఫ్ట్లు తెస్తాడన్నమాట. బ్లాక్ మమ్మీయా, ఓ బ్లాక్ మమ్మీయా, ఈ రోజు బ్లాక్ మమ్మీని ఎలా అయినా ఒప్పించాలి. బ్లాక్ మమ్మీయా క్రిస్మస్ తాత వస్తాడు, సూపరు సూపరు. నేనైతే క్రిస్మస్ ట్రీ అయితే పెట్టుకుంటాను ఈ రోజు ఇంట్లో. అయ్యా బ్లాక్ మమ్మీయా వచ్చేసాను. బ్లాక్ మమ్మీయా, బ్లాక్ మమ్మీయా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బ్లాక్ మమ్మీయా నీకు. అరే బాబు మళ్ళీ ఏం కావాలరా నీకు? బ్లాక్ మమ్మీయా క్రిస్మస్ తాత వస్తున్నాడంట బ్లాక్ మమ్మీయా లాస్ సెంటర్స్లకి. క్రిస్మస్ తాత మన ఇంటికి కూడా రావాలి అంటే మనము క్రిస్మస్ ట్రీ పెట్టాలంట. అరే బాబు అసలు అలాంటి వాళ్ళు ఎవరు లేరురా బాబు, అది జస్ట్ అలా అంటారు అంతే. ఏంటి బ్లాక్ మమ్మీయా, ఇప్పుడు నువ్వు క్రిస్మస్ ట్రీ కొనలేదనుకో నా విశ్వరూపం చూపిస్తాను. వామ్మో ముడ్డి కాలింద్రో, మంట కాలింద్రో, నీళ్ళల్లో దునకాలి. సరేలేరా బాబు కొనిస్తానులే గానీ ఫస్ట్ చాప్ గాడు ఇంట్లో ఉన్నాడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడా చూసిరా పో. ఓకే బ్లాక్ మమ్మీయా, మా బ్లాక్ మమ్మీనైతే ఒప్పుకున్నాడు. అరే చాపు, ఓరే చాపుగా ఎక్కడికి పోయావురా ఇంత చలిలో కూడా? అయినా మా చాపుగానికి చలి పెట్టదనుకుంటా. మా బ్లాక్ మమ్మీ ఒక్కడికే చలి పెడుతుంది, ఎందుకంటే మా బ్లాక్ మమ్మీ నాలాగా సూపర్ స్టార్ కాదు కదా. ఓ బ్లాక్ మమ్మీ ఇక వెళ్ళిపోదామా? తొందరగా వెళ్ళిపోదాం బ్లాక్ మమ్మీ, క్రిస్మస్ ట్రీ కొనుక్కుందాము. అరే షించాన్, కానీ అంతకంటే ముందు ఫస్ట్ అయితే నేను ఒక స్వెటర్ కొనుక్కోవాలరా, చలి ఘోరంగా పెడుతుందిరా బాబు నాకు. అసలే బనిన్ చెడ్డి మీద ఉన్నాను. కానీ అరే షించాన్, ఓ దేవుడా, నీళ్ళల్లో పడ్డాన్రా, చల్ల చల్ల నీళ్ళల్లో పడ్డాన్రా బాబు, అయిపోయాన్రా నేను. ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు ఇంత చిన్న పిల్లోడ్లాగా కామెడీ చేస్తున్నావు? నీకు ఇంట్లో కొత్త బట్టలు ఉన్నాయి కదా బ్లాక్ మమ్మీ, అవి వేసుకోవచ్చు కదా. అరే షించాన్, ఇవన్నీ చాలా పాత బట్టలురా, ఇవన్నీ నాకు పట్టవురా బాబు. అంటే ఇప్పుడు ఏమంటావు బ్లాక్ మమ్మీ? అరే పొట్టోడా, అంతకంటే ముందు నీకైతే ఒక సీక్రెట్ ప్లాన్ అయితే చెప్తాను రా. ఏంటి బ్లాక్ మమ్మీ సీక్రెట్ ప్లానా? ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటంటే నేను ఇప్పుడు 3 లెక్క పెడతాను. 3, 2, 1 జంప్ జిలాని రా బాబు. తొందరగా వెళ్ళి కార్లో కూర్చుందాం పదరా బాబు. నాకు చలికి అయ్యయ్యో ఘోరంగా చలి పెడుతుంది. ఈ మంచి ఏంట్రా బాబు ఇంత ఘోరంగా పడుతుంది. ఎక్కడ్రా కారు? అమ్మయ్య లోపల కారు ఉంది. అరే యార్, అమ్మయ్య లోపలైతే కూర్చున్నాను రా. త్వరగా వచ్చి కూర్చోరా. డోర్ క్లోజ్ చేయి. ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు చాలా కామెడీ చేస్తున్నావు బ్లాక్ మమ్మీ. అమ్మయ్య, అరే షించాన్ ఇప్పటికీ కొంచెం హాయిగా అనిపిస్తుందిరా. ఇంతసేపు ఎంత చలి పెట్టింది తెలుసారా? ఏంట్రా మరి ఇంత ఘోరంగా స్నో పడుతుంది? కానీ వాడికి ఏమైందిరా బాబు, సర్కస్ స్టంట్లు చేస్తాడేంట్రా? సరే గానీ బ్లాక్ మమ్మీ, వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ ఇంత స్నో పడుతుంది? మెల్లగా పోని బ్లాక్ మమ్మీ, ఉన్నదే ఒక కారు. సరే గానీ బ్లాక్ మమ్మీ అసలు ఎక్కడికి తీసుకుపోతున్నావు బ్లాక్ మమ్మీ నన్ను? అరే పొట్టోడా, నేను ముందే చెప్పాను కదరా ఒక స్వెటర్ కొనుక్కోవాలని. అర్జెంట్ గా ఒక స్వెటర్ కొనాలరా, చలికి చచ్చిపోతున్నాను రా. బ్లాక్ మమ్మీ నేను రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను కదా, నువ్వు కూడా రెడ్ కలర్ టోపీ వేసుకున్నావు. ఆ స్వెటర్ కూడా రెడ్ కలర్ దే కొనుక్కో బ్లాక్ మమ్మీ. సరే గానీ ఏంట్రా వీళ్ళు అసలు స్వెటర్లు వేసుకోకుండా ఇంత హాయిగా ఎలా తిరుగుతున్నారా బయట? నీకొక్కడికే చలి పెడుతుంది బ్లాక్ మమ్మీ. సర్లే గానీ ఇక్కడ ఎవరు ఉన్నారు? అడ్రస్ అడుగుదాం అనుకుంటే ఓరే దేవుడా, కార్లో నుంచి దునకంగానే ఏంట్రా ఇంత చలి పెడుతుంది. హలో సార్, ఇక్కడ స్వెటర్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసా? అర్జెంట్ గా ఒక స్వెటర్ కొనుక్కోవాలి, ఘోరంగా చలి పెడుతుంది నాకు. స్వెటర్లు వచ్చేసి స్ట్రేట్ గా వెళ్ళి రైట్ తీసుకొని యూటర్న్ తీసుకొని వెళ్తున్నాను బాయ్. పదరసించాను, అడ్రస్ అయితే దొరికింది. అర్జెంట్ గా వెళ్ళి ఒక స్వెటర్ అయితే కొనుక్కుందాం పదా.
నాకేం వద్దు బ్లాక్ మమ్మీ, నువ్వే కొనుక్కో. నేను సూపర్ స్టార్ షించాను కదా, నాకు అసలే సలే పెట్టదు. చలో చలో స్వెటర్ కొనుక్కోడానికి చలో. మా బ్లాక్ మమ్మీ వేస్ట్ ఫెలో, నేనే సూపర్ స్టార్. చలో బ్లాక్ మమ్మీ స్ట్రేట్ గా పో. బ్లాక్ మమ్మీ స్ట్రేట్ గా పోయి అక్కడ నుంచి యూటర్న్ తీసుకోమన్నాడు బ్లాక్ మమ్మీ. బ్లాక్ మమ్మీ యూటర్న్ అంటే ఏంటి బ్లాక్ మమ్మీ? అమ్మయ్య ఫైనల్ గానైతే వచ్చేసాము లొకేషన్ కి. కానీ ఎక్కడుందిరా షాప్? అసలు ఎక్కడ కూడా చూపించట్లేదు. ఇదేనా? అమ్మయ్య సూపర్ బ్లాక్ మమ్మీ, తొందరగా వెళ్ళి స్వెటర్ కొనుక్కో బ్లాక్ మమ్మీ. ఆహా స్వెటర్ కొనబోతున్నా నేను ఇప్పుడు. హలో సార్, మీకు ఎటువంటి బట్టలు కావాలన్నా ఇక్కడ కొనుక్కోండి, చాలా తక్కువ ప్రైస్ లో ఇవ్వబోతున్నాము. హలో మేడం, నాకు వచ్చేసి స్వెటర్స్ కావాలి, ఇవన్నీ కాదు. సార్ ఇక్కడ అన్ని రకమైన బట్టలు అయితే లభిస్తున్నాయి, మీరు వెళ్ళి తీసుకోండి త్వరగా. ఆ, ఏంట్రా ఇది? మేడం ఇది ఏంటి బనియన్ డ్రైయర్ ఇక్కడ పెట్టారు? అంటే అది ఒక సెలబ్రిటీ వేసుకున్నాడు, చాలా కాస్ట్లీ. బ్లాక్ మమ్మీ ఆల్రెడీ ఆ చెడ్డీ ఉన్న బనియన్ ఎవడో వేసుకున్నాడంట, నువ్వు కొనుక్కుంటావా? అరే నేను సెకండ్ హ్యాండ్ వాడనురా. ఇక్కడేమున్నాయి? ఇక్కడ బ్యాగులు ఉన్నాయి, ఇక్కడ ఏమేమో ఉన్నాయిరా బాబు, మేకప్ వేసుకున్నాయి. కానీ స్వెటర్స్ ఎక్కడ ఉన్నారా బాబు? ఇక్కడ కోట్లు ఉన్నాయి, ఇక్కడ టీ షర్ట్లు ఉన్నాయి. మేడం స్వెటర్లు ఎక్కడున్నాయి? ఓ బ్లాక్ మమ్మీ నీ కళ్ళ ముందే ఉంది కదా. ఆహా ఏమన్నా ఉందిరా బాబు, క్రిస్మస్ కి టోటల్ గా రెడ్ వేసుకున్నాను. అయ్యా బ్లాక్ మమ్మీ నాకైతే సూపర్ గా నచ్చింది బ్లాక్ మమ్మీ. అమ్మయ్య షాపింగ్ అయితే ఫైనల్ గా అయిపోయింది. మేడం నాకైతే స్వెటర్ చాలా బాగా నచ్చింది, ఇది తీసుకెళ్లిపోతున్నాను. ఆ స్వెటర్ కి వచ్చేసి 2000 రూపీస్. ఓకే మేడం, 2000 రూపీస్ అయితే ఫోన్ పే అయితే కొట్టేశాను. ఇక వెళ్తున్నాను, బాయ్. సరే రచించాను, ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం పదా. అయ్యా సూపర్ బ్లాక్ మమ్మీ, మా బ్లాక్ మమ్మీ ఒప్పుకున్నాడు నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాడంట. అమ్మయ్య అరే షించాన్, ఇప్పుడు చలి పెట్టట్లేదురా అప్పటిలాగా. సరే గాని నిన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలరా? ఎక్కడికి తీసుకెళ్లాలంటే యాండ్ బ్లాక్ మమ్మీ, నేను ముందే చెప్పాను కదా క్రిస్మస్ తాత వస్తున్నాడని. నాకు క్రిస్మస్ ట్రీ కావాలి బ్లాక్ మమ్మీ. ఈసారి మనం మంచిగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందాము. అరే పొట్టోడానికి తెలియదురా బాబు, క్రిస్మస్ తాత శాంటా క్లాస్ అన్నట్టు ఎవరు లేరురా, అదంతా జస్ట్ కల్పితం మాత్రమే. నీకు ఏమీ తెలియదు బ్లాక్ మమ్మీ, క్రిస్మస్ తాత ఈ రోజు వస్తాడు, నువ్వే చూడు. సరే గాని బ్లాక్ మమ్మీ, క్రిస్మస్ తాత ఏంటి క్రిస్మస్ తాత అంటున్నానంటే అప్పటి నుంచి మన క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి కదా, ఆ క్రిస్మస్ ట్రీస్ బీచ్ దగ్గర అమ్ముతారు, పోనీ బ్లాక్ మమ్మీ. అమ్మయ్య 2 గంటల ప్రయాణం తర్వాతనైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడ్రా క్రిస్మస్ ట్రీస్? ఓ బ్లాక్ మమ్మీ ఆపేసి వెనక చూడు బ్లాక్ మమ్మీ, ఒక అంకుల్ అయితే క్రిస్మస్ ట్రీస్ అమ్ముతున్నాడు. సూపర్ బ్లాక్ మమ్మీ, పోదాం పద త్వరగా. హలో సార్, క్రిస్మస్ ట్రీస్ కొనుక్కోవడానికి వచ్చారా? తీసుకోండి సార్, అన్ని చాలా ఆఫర్లు ఇస్తున్నాను. అయ్యా బ్లాక్ మమ్మీ ఆఫర్ అంటే బ్లాక్ మమ్మీ అన్ని తీసుకుందాము. అరే పొట్టోడా, అన్ని తీసుకొని ఏం చేస్తావురా? ఒక్క క్రిస్మస్ ట్రీ చాలరా బాబు. హలో సార్, ఇక్కడ ఏంటి సార్ ఇవి ఇన్ని రకమైన క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి? ఏంటి బ్లాక్ మమ్మీ, ఒక్కొక్క క్రిస్మస్ ట్రీ ఒక్కొక్కలాగా ఉంది. ఆ క్రిస్మస్ ట్రీ ఏమో గింగిరాలు తిరుగుతుంది, ఇది వచ్చేసి లైట్లు మెరుస్తున్నాయి. అరే పిచ్చోడా, నువ్వు నోరు మూసుకోరా ఒక్క నిమిషం. హలో సార్, ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ పెట్టారు కానీ ప్రైజెస్ ఏంటి చెప్పట్లేదు? ప్రైజెస్ వచ్చేసి ఆ క్రిస్మస్ ట్రీస్ కింద బాటిల్స్ తో ఉన్నాయి చూడు. ఫస్ట్ అవి వచ్చేసి ఒకటి 7000 రూపీస్, అండ్ దాని వెనుక ఉన్నాయేమో 9000, దాని వెనుక ఉన్నది 10,000. ఓరి దేవుడా, ఏంటి సార్ మీరు 10,000 రూపీస్ ఒక్క క్రిస్మస్ ట్రీ? సర్లే కానీ ఈ బాక్సెస్ ఏంటి? ఓ ఆ బాక్సెసా? ఆ బాక్సెస్ మీరు ఇంట్లో పెట్టుకున్నారంటే ఈ రోజు రాత్రి శాంటా క్లాస్ వచ్చి ఆ బాక్స్ లో గిఫ్ట్ ఇస్తాడు. ఏంటి శాంటా క్లాస్? ఏంట్రా ఇది క్రిస్మస్ ట్రీయా? అవును సార్, అది కూడా క్రిస్మస్ ట్రీయే, అది కేవలం 5,000 రూపాయలే. అయ్యా బ్లాక్ మమ్మీ, సూపర్ బ్లాక్ మమ్మీ, ఈ క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా ఉంది, తీసుకుందామా? అరే ఒక్క నిమిషం ఆగరా బాబు, ఏంట్రా ఇది క్రిస్మస్ ట్రీయా లేకపోతే కొండనా? ఏంట్రా ఇంత పెద్దగా ఉందేంట్రా ఇది? బ్లాక్ మమ్మీ, ఆ క్రిస్మస్ ట్రీతోనే నన్ను ఒక ఫోటో దింపు బ్లాక్ మమ్మీ. చీస్ దింపలేదేంటి? అరే అక్కడ మంచిగా పడట్లేదురా, ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ చాలా ఉన్నాయి కదా, ఇక్కడికి రారా ఫోటో దింపుతాను. అరే మెల్లగా తాబెల్లగా నడుస్తావేంట్రా బాబు, తొందరగా రా. వచ్చేసాడు ఈ సూపర్ స్టార్ షించాన్. బ్లాక్ మమ్మీ సూపర్ గా రావాలి బ్లాక్ మమ్మీ ఫోటో ఇప్పుడు. అది బ్లాక్ మమ్మీ దింపేవా బ్లాక్ మమ్మీ? సూపర్ బ్లాక్ మమ్మీ, ఎట్లా పడింది ఫోటో నాకు కూడా చూపివు. బానే పడింది కానీ. హలో సార్, మాకు క్రిస్మస్ ట్రీస్ వచ్చేసి ఒక 4 కావాలి, కానీ మా దగ్గర కారు ఒకటే తెచ్చాను, ఒక 2 అయితే మేము ఇంటికి తీసుకెళ్తాము కార్లో, మిగతా అన్ని పార్సెల్ చేస్తారా? మీరైతే దిగులు చెందకండి, మీరు జస్ట్ అడ్రస్ ఇవ్వండి, క్రిస్మస్ ట్రీస్ అయితే మీ ఇంటికి పార్సెల్ చేస్తాను. సర్లే కానీ సార్, ఇప్పుడు వచ్చేసి నేను 2 క్రిస్మస్ ట్రీసే పట్టుకపోతాను, మిగతా
మీరు ఇంటికి పార్సెల్ పట్టుకొస్తారుగా, అప్పుడు మిగతా డబ్బులు ఇస్తాను, ఓకేనా? అయ్యా బ్లాక్ మమ్మీ సూపర్ బ్లాక్ మమ్మీ, నువ్వు బ్లాక్ మమ్మీ అసలైన సూపర్ హీరో అంటే ఎన్ని క్రిస్మస్ ట్రీస్ కొంటున్నావు నా కోసం. అరే పొట్టోడా, నిన్ను నమ్మి నేను ఇన్ని గనం కొంటున్నాను, ఈ రోజు శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్లు ఇయ్యలేదనుకో. ఓకే సార్, క్రిస్మస్ ట్రీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హలో సార్, డబ్బులు ఇవ్వట్లేదు మీరు. అరే డబ్బులు మర్చిపోయాను, ఫోన్ పే చేస్తున్నాను, చూసుకోండి. ఫోన్ పే చేసేసాను. మిగతా ట్రీస్ ఇంటికి పంపించడం మర్చిపోకండి సార్. ఓకే, మీరు దిగులు చెందకండి, నేనైతే పంపిస్తానుగా. అమ్మో బ్లాక్ మమ్మీ సూపర్ ఉన్నాయి బ్లాక్ మమ్మీ ట్రీస్, నాకు చాలా నచ్చాయి బ్లాక్ మమ్మీ. ఒకటి వచ్చేసి చాలా లైట్లు వస్తున్నాయి, ఇంకొక క్రిస్మస్ ట్రీ ఏమో గింగిరాలు గింగిరాలు తిరుగుతుంది. సరేరా, ఇంకా ఫాస్ట్ గా ఇంటికైతే వెళ్ళిపోదాం పదా. ఏంటి బ్లాక్ మమ్మీ ఇంటికి పోయేది? మనం ఇద్దరమే సెలబ్రేషన్ చేసుకుందామా? మనం మైకల్ బాబాయ్ని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోదాము. కానీ అరే మైకల్ చాలా బిజీలో ఉంటాడు అనుకుంటారా, వస్తాడో రాడో? నువ్వు పోనీ బ్లాక్ మమ్మీ, నేను పిలుస్తాను కదా. నేను పిలిస్తే మైకల్ బాబాయ్ తప్పకుండా వస్తాడు. సరే గానీ నువ్వు ఫోన్ లో ఏం చూస్తున్నావు బ్లాక్ మమ్మీ? కార్ నడపమంటే ఫోన్ చూస్తావేంటి? ఫాస్ట్ గా మైకల్ బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అరే ఇక్కడ నుంచి మైకల్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం అన్నా కూడా 4 గంటలు పడుతుందిరా, రాత్రి అయిపోతుంది. ఏం కాదు బ్లాక్ మమ్మీ, నైట్ అయినా పర్వాలేదు, మనమైతే మైకల్ బాబాయ్ వాళ్ళ ఇంటికి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. అమ్మయ్య, ఫైనల్ గానైతే మైకల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాంరా. అమ్మయ్యా, ఎవడ్రా వీడు రోడ్డుకి అడ్డంగా సైకిల్ మీద ఉన్నాడు? ఎవడో బ్లాక్ మమ్మీ పిచ్చోడు అనుకుంటా. మనమైతే మైకల్ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోదాము. కానీ వీడేంటి బ్లాక్ మమ్మీ ఇంట్లోకి వస్తున్నాడు? వెలే మైకేల్ అందరినీ పిలిచాడనమాట పార్టీకి. ఏంటి పార్టీయా? మైకల్ పార్టీ చేసుకుంటున్నాడు? అవునరా, ఎక్కడనో సౌండ్స్ వినిపిస్తున్నాయి రా ఇంటెనక నుంచి. అవును బ్లాక్ మమ్మీ, ఎక్కడి నుంచో శబ్దాలు వస్తున్నాయి బ్లాక్ మమ్మీ. సైలెంట్ గా వెళ్దాం పద బ్లాక్ మమ్మీ, చెక్ చేద్దాము. ఒరే ఏంట్రా, మైకల్ మనల్ని పిలవకుండా పార్టీ చేసుకుంటున్నాడా? ఒరే వెనక చూడరా. ఆహా, ఏమైంది బ్లాక్ మమ్మీ? నేను కూడా వస్తున్నాను, ఒక్క నిమిషం. అరే చూడరా, మైకల్ అందరిని పిలిచి డాన్స్ చేస్తున్నాడు రా అక్కడ. ఒక్క నిమిషం మీ అందరికి కూడా చూపిస్తాను. ఎంత మోసం చేసావు మైకల్, నన్ను ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నానే, నన్నే మోసం చేస్తావా? వామ్మో బ్లాక్ మమ్మీ, మైకల్ బాబాయ్ అందరిని పిలిచాడు కానీ మన ఇద్దరిని పిలవలేదు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు బ్లాక్ మమ్మీ వాళ్ళు అక్కడ. సరే గానీ బ్లాక్ మమ్మీ, అక్కడ ఎవరెవరున్నారు బ్లాక్ మమ్మీ అసలు? అరే నాకు కూడా అంత కరెక్ట్ గా ఒప్పించట్లేదు. ఈ చెట్టుని కదా దాచుకుని ఫోన్ లో జూమ్ చేసి చూస్తా. నాకు ఎంత ధైర్యం రా మైకల్, నన్ను షించాన్ని పిలవకుండా పార్టీ చేసుకుంటారా? ఓరి దేవుడా, అరే మైకల్ అందరినీ పిలిచాడరా. ట్రెవర్ కూడా వచ్చాడు, లెస్టర్ కూడా వచ్చాడు, ట్రేసీ, అమెండా, జిమ్మీ. ఏంటి బ్లాక్ మమ్మీ, మైకల్ బాబాయ్ అందరిని పిలిచాడు కానీ మన ఇద్దరిని పిలవలేదండి? వాళ్ళ అంతు చూద్దాం పద బ్లాక్ మమ్మీ. అవును రచించాను, ఈ రోజు మైకల్ కి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సిందేరా. మైకల్ ఒక్క నిమిషం వెనక నుంచి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను. మైకల్, ఓ మైకల్. అరే ఫ్రాంక్లిన్, నువ్వే వచ్చేసావా? ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నాను నీకు. అంత లేదు మైకల్, నాకు తెలుసు ఎలా డాన్స్ చేస్తున్నావు చూడు పందిలాగా. నాకు షించాన్కి ఫోన్ చేయకుండా లెస్టర్ ని ఉన్న ట్రెవర్ ని పిలిచి మంచిగా పార్టీ చేసుకుంటున్నారా? అరే ఫ్రాంక్లిన్, అలా ఏమి కాదు, నీకు కూడా ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. సరే గానీ మీరు సెలబ్రేషన్ చేసుకోవట్లేదా? క్రిస్మస్ ట్రీస్ కొనుక్కోలేదా ఏంటి మీరు? ఏంటి మైకల్ బాబాయ్, నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఇక్కడ మంచిగా డెకరేషన్ చేసుకొని మంచిగా పార్టీ చేసుకుంటున్నారా? మేము కూడా క్రిస్మస్ ట్రీస్ కొన్నాం తెలుసా? మరి ఎక్కడ క్రిస్మస్ ట్రీస్ కొన్నారన్నారు? క్రిస్మస్ ట్రీస్ ఎక్కడ కూడా అవుపించట్లేదే. అంటే మైకల్ బాబాయ్ కారు మీద చాలా ఎక్కువ బరువు అవుతుందని చెప్పేసి ఇంటికి పంపించేశాము. సరే గానీ మైకల్, ఇప్పుడు ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి ఫ్రాంక్లిన్? అదేంటంటే ఇప్పుడు నువ్వు ఒక్కడివే మా ఇంటికి వస్తావా రావా? ఏంటి మీ ఇంటికి రావాలా? కానీ నన్ను నమ్మి ఇంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంటికి పార్టీ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక్కడనే మీ ఇంటికి రావాలంటే వీళ్ళందరూ ఫీల్ అవుతారు. మైకల్, ఇప్పుడు నువ్వు వస్తేనే సరే, లేకపోతే మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కట్. అరే పెట్టావుగా ఫిట్టింగ్, వస్తున్నానులే, ఇంకా ఏడవకు. అయ్యా సూపర్ మైకల్ బాబాయ్, నువ్వు చాలా గ్రేట్ మైకల్ బాబాయ్ అసలు. ఇక వెళ్ళిపోదాం పద. మేము కూడా క్రిస్మస్ ట్రీస్ ఆర్డర్ పెట్టాము. కొన్ని క్రిస్మస్ ట్రీస్ ఇంటికి పంపించాము, కొన్ని వచ్చేసి పార్సెల్ వస్తాయి. అవునా షించాన్, అయితే పద. మా ఇంట్లో చేసుకున్న పార్టీ ఒకటే, మీ ఇంట్లో చేసుకున్న పార్టీ ఒకటే. పద త్వరగా. కానీ మైకల్, నన్ను షించాన్ని పిలవకుండా మీరందరూ పార్టీ చేసుకుంటున్నారు కదా, నీకు చెప్తాను, నేనేంటో చూపిస్తానుగా. అరే ఫ్రాంక్లిన్, అలా కాదు ఫ్రాంక్లిన్, నిన్ను కూడా పిలుద్దాం అనుకున్నాను కానీ అసలు నీ ఫోన్ నంబర్ కలవట్లేదు, అందుకే చేయలేదు. ఏంటి కామెడీయా? ఫోన్ అప్పటి నుంచి చేతిలోనే పట్టుకున్నాను, ఫోన్ కలవట్లేదా? సరేలే. ఏ జింగిల్ బెల్ జింగిల్ ఆన్ ద వే. వామ్మో, ఓరి దేవుడా, ఎవరు చూడలేదు కదా, ఈ శాంటా క్లాస్ కింద పడ్డాడంటే పర్వంతా పోతుంది. అమ్మయ్య, సర్లే గాని, అమ్మయ్య, ఎవరు చూడలేదు కానీ రెండేర్స్ మీరు రెడీగా ఉన్నారా?
ఇప్పుడు వెళ్ళి నార్త్ యాంగ్టన్ లో అండ్ అలానే లాస్ సెంటర్స్ లో కూడా ప్రజలందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చేద్దాము. మీకు కూడా గిఫ్ట్స్ కావాలా? అయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్ లో మీకు ఏ గిఫ్ట్ కావాలో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. నేను కూడా మీ ఇంటికి వచ్చి గిఫ్ట్ అయితే ఇస్తాను. రెడీగా ఉన్నారా రెండియర్స్? ఇక వెళ్ళిపోదామా? కానీ అంతకంటే ముందు నేను ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ చేసే ముందు ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా నేను చెక్ చేసుకోవాలి. ఈ శాంటో క్లాస్ అసలు ఎవరికి కూడా అవుపించకూడదు. రాత్రే అందరి ఇంట్లోకి వెళ్ళి గిఫ్ట్స్ అయితే పంచి పెట్టేద్దాము. అమ్మయ్య, ఇక్కడ ఎవరు లేరు. రెండియర్స్ ఇక వెళ్ళిపోదాం పద. అందరి ఇంట్లోకి వెళ్ళి మంచిగా గిఫ్ట్స్ అయితే పంచి పెడదాము. హే జింగిల్ బెల్స్ రెండియర్స్, ఏంటి పైకి పోవట్లేదు? పైకి తీసుకెళ్ళండి. జింగిల్ బెల్ జింగిల్ ఆన్ ద బెల్స్. బాస్ ఎటు పోనీయాలి బాస్? ఫస్ట్ రైట్ పోదామా లెఫ్ట్ పోదామా? ఫస్ట్ అయితే నార్త్ యాంగ్టన్ లో అందరికి గిఫ్ట్లు అయితే ఇచ్చేద్దాము. దాని తర్వాత నార్త్ యాంగ్టన్ నుంచి లాస్ సెంటర్స్ కి వెళ్ళి గిఫ్ట్లు అయితే పంచి పెడదాము. బాస్ మీ బరువుకి మొత్తం ఎటెటో పోతుంది. జాగ్రత్తగా కూర్చోండి, లేకపోతే మిమ్మల్ని కింద పడిస్తాము. చాలా మంచి జోక్ అయితే వేశారు రెండియర్స్. కానీ మీరు అక్కడ కింద షాప్ అయితే అవుపిస్తుంది కదా, అక్కడైతే ఆపేసేయండి. అక్కడ ఒక గిఫ్ట్ ఇచ్చేస్తే నార్త్ యాంగ్టన్ లో అందరికి గిఫ్ట్ అయితే పంచి పెట్టినట్టే. ఇక మనం లాస్ సెంటర్స్ కి బయలుదేరిపోవచ్చు. బాస్ సేఫ్ గా ల్యాండింగ్ చేసేసాము. జింగిల్ బెల్స్ ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చేస్తే అందరికి ఇచ్చినట్టే. ఇంకా గిఫ్ట్స్ అయితే పెట్టేస్తాను. చాలా గిఫ్ట్స్ అయితే పెట్టేశాను. ఇక వెళ్ళిపోదాము. నార్త్ యాంగ్టన్ లో గిఫ్ట్లు అయితే చాలా మందికి ఇచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి లాస్ సెంటర్స్ కి వెళ్ళిపోదాము. ఇంకా రెండేర్స్, అమ్మో మళ్ళీ పడ్డానే. ఎవరు చూడలేదు కదా. సరేలే. బాస్ ఇప్పుడు ఎక్కడికి పోదాము? ఇప్పుడు మనం లాస్ సెంటర్స్ కి వెళ్ళబోతున్నాము. ఫాస్ట్ గా రెండేర్స్ ఇక్కడ నుంచి నార్త్ నుంచి వెస్ట్ కి అయితే తీసుకెళ్ళండి. జింగిల్ బెల్స్ జింగిల్ ఆన్ ద వే. లాస్ సెంటర్స్ కి వెళ్ళి అందరికి గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను. మీరైతే వీడియోకి లైక్ చేసుకోండి. అమ్మయ్య, మైకల్, షిన్చాన్ ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. మన క్రిస్మస్ ట్రీస్ ఇంటికి పార్సెల్ వచ్చాయా? ఓ బ్లాక్ మమ్మీ, డెకరేషన్ కూడా వాళ్ళే చేశారు కదా, లేకపోతే మనం చేయాలా? ఏమోరా బాబు, లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. అరే డెకరేషన్ చేసినట్టున్నారు ఆల్రెడీ. అమ్మయ్య, డెకరేషన్ కూడా చేశారనుకుంటారా బాబు. మీరైతే బయటికి రారా. రే పొట్టోడా, నువ్వు గ్యారేజ్ లోనే ఇరుకుతావురా. నేను ముందే చెప్తున్నాను, బయటికి రా. వచ్చేసాను బ్లాక్ మమ్మీ. సూపర్ బ్లాక్ మమ్మీ, లోపల చూసావా రెడ్ కలర్? వామ్మో! అరే షిన్చాన్, వామ్మో కింద పడ్డాన్రా. అమ్మయ్య, అరే చాప్ ఏం చేస్తున్నావురా? ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ పెడితే నువ్వేంట్రా ట్రుమ్ చేస్తున్నావు ఇక్కడే గలీజ్గా? సర్లే గాని. అరే షిన్చాన్, మైకేల్ చూసావా? మీ ఇంట్లో 2 క్రిస్మస్ ట్రీసే ఉన్నాయి. మా ఇంట్లో చూసావా 4 క్రిస్మస్ ట్రీస్ ఇక్కడ. అండ్ ఓరి దేవుడా, ఇవి కూడా పంపించాడా? ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఒక్క నిమిషం సెల్ఫీ దిగుదాము. అయ్యా బ్లాక్ మమ్మీ, సెల్ఫీ దింపు బ్లాక్ మమ్మీ. మంచిగా మా స్కూల్లో అందరికి చూపిస్తాను. రే ఫ్రాంక్లీ, నాకు ఈ సెల్ఫీలు అవి ఇవి నచ్చవు. అమ్మయ్య, సూపర్ పడింది రచించాను. ఫోటో అయితే అద్భుతంగా పడింది. మైకేల్ బాబాయ్, మీరు పెట్టుకున్నట్టే మేము కూడా బాక్సులు పెట్టాం చూసావా? అంటే ఆ క్రిస్మస్ తాత ఈ రోజు రాత్రి వచ్చి ఆ బాక్సులలో మాకు గిఫ్ట్స్ ఇస్తాడు. కానీ ఫ్రాంక్లిన్, ఏంటి 2 బాక్సులు మాత్రమే ఉన్నాయి? మరి 2 బాక్సులు ఉండక 3 ఉంటాయా? నీ గిఫ్ట్ వస్తే ఒకవేళ మీ ఇంటికి వెళ్ళి తీసుకో. ఇక్కడ వచ్చేది గిఫ్ట్స్ మాత్రం నాది పొట్టోది మాత్రమే. సరే కానీ బ్లాక్ మమ్మీ, మనము పడుకోవాలి బ్లాక్ మమ్మీ, లేకపోతే క్రిస్మస్ తాత ఇంటికి రాడు. అరే వీడేంట్రా బాబు, క్రిస్మస్ తాత అంటావేంట్రా? క్రిస్మస్ తాత లాంటి వాళ్ళు ఎవరు లేర్రా. అరే బ్లాక్ మమ్మీ, నీకు నిజంగా చెప్తే నమ్మట్లేదు బ్లాక్ మమ్మీ. మనం వెళ్ళి గల్లీలో పడుకుందాము. ఇక్కడ పడుకుంటే మంచిగా క్రిస్మస్ తాతకి అవుపేయం కదా. క్రిస్మస్ తాత వచ్చి మంచిగా గిఫ్ట్లు పెడతాడు. నువ్వే ఫస్ట్ పడుకున్నావు కదా. సరే మైకేల్ బాబాయ్, నువ్వు కూడా ఇక్కడే పడుకో బండల మీద. ఇక్కడే. ఇప్పుడు ఈ ఇంట్లో గిఫ్ట్స్ అయితే అయ్యయ్యో బాస్, ఏమైంది బాస్ మీకు? ఏమి కాలేదు. నాకేమవుతుంది? ఇప్పుడు గిఫ్ట్స్ అయితే తీసుకొని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే పంచి పెట్టేస్తాను ఫాస్ట్ గా. బాస్ మీకు దెబ్బ తాకింది కదా, నాకు తెలుసు. నాకు దెబ్బ తాకదు. గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను.
అందరూ పడుకున్నారు కదా, ఎవరు కూడా నన్ను చూడకూడదు. ఇంట్లో వెలుతురైతే ఉంది, అంటే వీళ్ళు పడుకున్నారా లేదా? హో, హో, హో. క్రిస్మస్ ట్రీస్ కూడా పెట్టారు కదా, అంటే వీళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇయ్యాల్సిందే. ఓ కింద పడకూడదు. ఓ ఓ, ఓ, అమ్మా మళ్ళీ పడిపోయానే, ఎవరు చూడలేదు కదా. ఓ ఓ ఓ, అందరూ పడుకున్నట్టున్నారే, ఇక్కడ ఎవరు లేరు. అసలు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఆగండి, మెల్లగా సైలెంట్ గా వెళ్ళి చూస్తాను. ఎవరైనా ఉంటేనే గిఫ్ట్స్ ఇస్తాను. ఎవరైనా, అమ్మయ్యా వీళ్ళైతే ఇక్కడే పడుకున్నారు. ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు, అంటే ఒక చిన్న పిల్లాడికి ఒక గిఫ్ట్ అండ్ అలానే పెద్దవాళ్ళకి 2 గిఫ్ట్లు. ఓ ఓ ఏంటి కుక్కల వాయిస్ వస్తుంది. కొంప తీసి వీళ్ళ ఇంట్లో డాగ్స్ ఉన్నాయా ఏంటి? అమ్మయ్య, కానీ డెకరేషన్ సూపర్ గా చేశారు. కానీ ఇక్కడ 2 బాక్సులే ఉన్నాయే, అంటే ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అండ్ ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, అంతే కదా. హో హో హో, గిఫ్ట్స్ అయితే పెట్టేశాను. రెండీర్స్, ఇక వెళ్ళిపోదాం పద. లాస్ సెంటర్స్ లో ఇంకా చాలా మందికి గిఫ్ట్స్ అయితే పంచి పెట్టాలి. బాస్ మెల్లగా బాస్, మళ్ళీ పడతారు మీరు. ఓ ఓ ఓ, ఒకసారి మాత్రమే పడతాడు మీ బాస్. ఇప్పుడు వెళ్ళిపోదాం పద. ఏయ్ జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ ఆన్ ద వే. లాస్ సెంటర్స్ లోకి ఒక్కరికైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాడు. ఓ అందరికి గిఫ్ట్స్ అయితే పంచి పెడదాము. ఓ బ్లాక్ మమ్మీ, మార్నింగ్ అయింది బ్లాక్ మమ్మీ. పందిలాగా పడుకున్నావు, ఇంకా లేట్లేదేంటి? గుర్ర కొడుతున్నాడు, లే బ్లాక్ మమ్మీ. ఓ, ఏంట్రా షించాన్, అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? బ్లాక్ మమ్మీ, ఇప్పుడు బాక్సెస్ ఓపెన్ చేసే టైం వచ్చేసింది. అందులో ఏమున్నాయో ఏంటో ఫస్ట్ గా వెళ్ళి ఓపెన్ చేద్దాం పదా. హా? ఇక్కడ వస్తువులు ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. శాంటా క్లాస్ వచ్చాడంటారా? బాక్సులు కూడా ఇక్కడే ఉన్నాయి. అరే షించాన్, వచ్చి నీ బాక్స్ ఓపెన్ చేసుకోరా ఫస్ట్. సరే బ్లాక్ మమ్మీ, నేనే ఓపెన్ చేస్తాను, మీరు దూరంగా ఉండి చూడండి. అయ్యా బ్లాక్ మమ్మీ, నేనైతే గొడ్డలైతే పట్టుకున్నాను, బాక్స్ అయితే బద్దలు కొట్టబోతున్నాను. కొట్టేశాను. నా బాక్స్ లో ఏం వచ్చింది బ్లాక్ మమ్మీ? నిజంగానే లాస్ సెంటర్స్ లోకి శాంటా క్లాస్ వచ్చాడు, నాకు ఆర్సీ కార్ ఇచ్చాడు. ఒరే షించాన్, నిజంగానే అసలు ఈ శాంటా క్లాస్ ఉన్నాడన్నమాట అయితే. సూపర్ సూపర్ బ్లాక్ మమ్మీ, నేను ముందే చెప్పాను కదా శాంటా క్లాస్ ఉన్నాడు. మీరు కూడా కమెంట్ సెక్షన్ లో మీకు ఏదైనా గిఫ్ట్లు కావాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. శాంటా క్లాస్ మీ ఇంటికి కూడా వచ్చి మంచిగా గిఫ్ట్లు ఇస్తాడు. అరే పొట్టోడా, నీకు కావాలంటే ఆర్సీ కార్ చేతిలో పట్టుకొని బయట పెడతాను రా. అరే ఈ మెట్ల మీద కార్ నడుపుతారా ఎవడన్నా? వా బ్లాక్ మమ్మీ, నీకు ఏమీ తెలియదు బ్లాక్ మమ్మీ. ఆర్సీ కార్స్ అంటే ఇట్లనే నడపాలి. చూసావా, నేను మెట్ల మీద కూడా కార్ ఎలా నడుపుతున్నాను. ఆహో బ్లాక్ మమ్మీ, అంటే క్రిస్మస్ తాత నిజమే అన్నమాట. క్రిస్మస్ తాత, నువ్వు సూపర్ క్రిస్మస్ తాత. ఐ లవ్ యూ. క్రిస్మస్ తాత నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు. మీకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ కావాలా? అయితే క్రిస్మస్ తాతని అడగండి, క్రిస్మస్ తాత మీకు కూడా గిఫ్ట్స్ ఇస్తాడు. నాకైతే సూపర్ గా నచ్చింది బ్లాక్ మమ్మీ. వామ్మో, ఇది 90 స్పీడ్ పోతుంది ఆర్సీ కారు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ ట్రై చేస్తాను. అంకుల్ జరగండి. ఈ ఆర్సీ కార్ 100 స్పీడ్ పోతుందా? 100 స్పీడ్, వామ్మో 100 స్పీడ్ కూడా రీచ్ అయిందిరా. సూపర్ సూపర్. నా ఆర్సీ కారు ఇక్కడే పార్కింగ్ చేస్తాను. కానీ ఏంట్రా అప్పుడే ఇంత దుమ్ము పట్టేసింది. బ్లాక్ మమ్మీ, వా బ్లాక్ మమ్మీ, నా ఆర్సీ కార్ అయితే సూపర్ గా ఉంది. నీ పెద్ద బాక్స్ లో ఏముందో చెక్ చేయి బ్లాక్ మమ్మీ, నువ్వు కూడా ఓపెన్ చేయి. అరే యార్ షించాన్, నాకు చాలా ఆతృతగా ఉందిరా నా బాక్స్ లో ఏముందో చూడ్డానికి. కానీ ఏంట్రా ఈ బాక్స్ పలగట్లేదు? బ్లాక్ మమ్మీ, సూపర్ పవర్స్ యూజ్ చేయి బ్లాక్ మమ్మీ. నీ బలం అంతా యూజ్ చేయి, బాక్స్ బద్దలు కొట్టు బ్లాక్ మమ్మీ. లోపల ఏముందో చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. మామా బ్లాక్ మమ్మీ, నీకు కూడా ఆర్సీ కార్ వచ్చింది, కానీ చాలా పెద్ద ఆర్సీ కారు. అరే యార్ షించాన్, అంటే లాస్ సెంటోస్ లకి నిజంగానే లాస్ సెంటోస్ లకి కాదు, మన ఇంటికి కూడా వచ్చాడనమాట. ఓరి దేవుడా, గ్యాస్ పేలిందిరా. సర్లే గాని, అంటే రే షించాన్, మైకల్ శాంటా క్లాస్ నిజమైన వ్యక్తి అన్నమాట. శాంటా క్లాస్ చాలా థ్యాంక్ యూ. కానీ ఫ్రాంక్లిన్, మీ ఇద్దరికి గిఫ్ట్స్ వచ్చాయి కానీ నాకెందుకు రాలేదు? యాంటి మైకల్ బాబాయ్, నీకు గిఫ్ట్ మీ ఇంటికి వస్తుంది కానీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? మేము 2 బాక్సులే పెట్టాం కాబట్టి 2 గిఫ్ట్లే వచ్చాయి. సరే గాని, అరే షించాన్, మైకల్ నిజంగానే శాంటా క్లాస్ మన ఇంటికి వచ్చి గిఫ్ట్లు పెట్టాడా? అరే ఫ్రాంక్లిన్, ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు గిఫ్ట్లు వచ్చాయి కదా అంటే శాంటా క్లాసే వచ్చాడు. కానీ మైకల్, శాంటా క్లాస్ ఎక్కడి నుంచి వస్తాడు? చిమ్నీ నుంచి వస్తాడని చెప్పి నేను స్టోరీలు విన్నాను. కానీ మన చిమ్నీలు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి అండ్ వాటికి జాలీలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చాడప్పా? లేకపోతే గాల్లో నుంచి ఎగురుకుంటూ వచ్చాడా?
ఆయన శాంటా క్లాస్ లో గాల్లో నుంచే ఎగురుకుంటూ వస్తారు అండ్ వాళ్ళకి ఒక స్పెషల్ వెహికల్ కూడా ఉంటుంది కదా. అంటే టీవీలో చూశాను కానీ అసలు ఎప్పుడు చూడలేదు. కానీ నాకు శాంటా క్లాస్ ని కలవాలని ఉంది. సో మరి నేను శాంటా క్లాస్ ని కలవాలా? మీరు కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. సో మీరు కామెంట్ సెక్షన్ లో శాంటా క్లాస్ ని కలువు అని చెప్పారనుకో, నెక్స్ట్ వీడియోలో శాంటా క్లాస్ ని కలవడానికి అయితే ట్రై చేస్తాను. సరే గాని బ్లాక్ మమ్మీ నువ్వు ఏమైనా చేసుకోగాని నా ఆర్సీ కార్ జాగ్రత్త. ఓ యాన్ చేస్తున్నావు బ్లాక్ మమ్మీ, దానికి ఏమన్నా అయ్యిందనుకో దుమ్ము దులిపేస్తాను ఇది. సరేరా పొట్టోడా, కానీ శాంటా క్లాస్ నిజంగా ఇంటికి వచ్చాడా? అరే యార్, సీసీ కెమెరా ఫుటేజ్లు ఎక్కడన్నా ఉన్నాయా? నాకు శాంటా క్లాస్ అసలు ఎలా ఉంటాడో ఎప్పటిదాకా తెలీదు. ఓ ఓ ఓ ఓ ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు అంత స్పీడ్ గా నడుపుతున్నావు? ఆ దానికి ఏమైనా అయ్యిందనుకో దుమ్ము దులిపేస్తాను బ్లాక్ మమ్మీ. అసలే నాకు చాలా ఇష్టమైంది ఆర్సీ కారు, అది కూడా శాంటా క్లాస్ ఇచ్చాడు. అరే పొట్టోడా, నీ ఆర్సీ కార్కి ఏమవుతుందిరా? కింద పడ్డానే, ఓరి దేవుడా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఆర్సీ కారు మంటలు వచ్చాయంట్రా. షించాన్ గడు చూడట్లేదు కదా. ఓరి దేవుడా, పేలిపోయింది. ఉన్నది కాస్త ఓడింది. గోవిందా గోవిందా. అరే యార్, ఇది షించాన్ కి తెలియకంటే ముందే నేను కొత్త ఆర్సీ కార్ కొనియాల భవానికి. అరే షించాన్ ఇక్కడ రాకరా రే బాబు, యాక్సిడెంట్ అయింది, త్వరగా అటు ఉరకండి. ఏంటి బ్లాక్ మమ్మీ ఒక్కడివే వచ్చావు? ఆర్సీ కార్ ఎక్కడుంది? అంటే ఆర్సీ కారు పెట్రోల్ అయిపోయిందిరా. అంటే వేరే అంకుల్కి ఇచ్చి పెట్రోల్ కొట్టిమని చెప్పి పంపించాను. ఏంటి బ్లాక్ మమ్మీ నా ఆర్సీ కార్ ఏదో చేసావు బ్లాక్ మమ్మీ, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అరే పొట్టోడా, నువ్వు ఏడవకరా బాబు, నీ ఆర్సీ కార్ పట్టుకొస్తా నాకు. ఏం చేయాలి? పొట్టోడే ఆర్సీ కార్ పలగొట్టాడే, అంటే పేలిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి ఆర్సీ కారు శాంటా క్లాస్ ఇచ్చాడు కాబట్టి శాంటా క్లాస్ ని కలిస్తే ఇంకొక ఆర్సీ కార్ ఇస్తాడుగా. సో నేను శాంటా క్లాస్ ని కలవాలా? అయితే ఎస్ అని కమెంట్ చేయండి ఫాస్ట్ గా. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ లో ఇక్కడ నేను టైప్ చేసినట్టే మీరు కూడా బ్లాక్ 7 ప్లేస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. స్పెల్లింగ్ అయితే చాలా జాగ్రత్తగా చూడండి. BLACK 7 PLAYS. మన వీడియోస్ అన్ని వస్తాయి, ఆ వీడియోస్ అన్ని చూసేయండి.